మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియమైన సంఘమా, దేవుని మహాకృపను బట్టి క్రైస్తవ క్యాలెండర్లో త్రిత్వంలోని 6వ ఆదివారంలోనికి మనం ప్రవేశించాం. ప్రపంచవ్యాప్తంగా మరి మనమందరం కూడా కఠినమైనటువంటి దినాలలో ఉంటూ ఉన్నాం. కరోనా వైరస్ ప్రపంచమంతటినీ కూడా ఎన్నెన్నో రకాలుగా బాధలకు గురి చేస్తున్నటువంటి ఈ సమయంలో మనమందరం కూడా ఆయన సన్నిధానంలో ప్రపంచ బాగు కోసం, స్వస్థత కొరకు, ప్రజలందరికీ మేలు జరగాలని మనమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినానికై మన పితరులు ఏర్పాటు చేసినటువంటి 2 పాఠ్య భాగాలు రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం, అదేవిధంగా మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుండి 25 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము కొంతసేపు ధ్యానం చేసుకుందాం. తరచి చూస్తే ఈ 2 పాఠ్య భాగాలు ఒకదానికి ఒకటి అంతగా పోల్చబడే విధంగా మనకు కనిపించకపోవచ్చు, కానీ వాటిలో ఉన్నటువంటి మేలైనటువంటి సందేశాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. పౌలు భక్తుడు రోమా సంఘానికి వ్రాస్తూ ఎన్నెన్నో విషయాలు, ముఖ్యంగా క్రైస్తవ సిద్ధాంతపరమైనటువంటి, విశ్వాసపరమైనటువంటి విషయాలు వివరించడం మనం ఈ పత్రికలో చూస్తాం. చదువుకున్నటువంటి భాగంలో చూసినట్లయితే మనము ఏమై ఉండాలి, మన స్థితి ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి అని కొన్ని వివరాలు చెప్పడం మనం గమనిస్తాం. మన ప్రాచీన స్వభావము మనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాపమునకు విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము బ్రతికి ఉండగానే చనిపోయిన వారి లెక్కలో ఉండాలి అని పౌలు భక్తుడు ఆత్మీయమైనటువంటి మేలుకొలుపు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం బ్రతికి ఉండగానే ఏ విధంగా చనిపోగలము అని అంటే, క్రీస్తును నమ్ముకున్నటువంటి మనము సాదృశ్యంగా బాప్తిస్మంలో పాలు పొందుతాం. మన పశ్చాత్తాపాన్ని తెలియచేస్తూ ఉంటాం. ఆ బాప్తిస్మంలో మరణం ఉన్నది, నీటిలో మరణం ఉన్నది. దేవదేవుడు ఆది కాండంలో ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా శిక్షించాలని అంటే, మరణం పాలు చేయాలని అంటే మరి నీటిని పంపించి ఉన్నాడు. అదేవిధంగా రానున్న దినాలలో మనుషులకు బుద్ధి చెప్పాలి అని అంటే అగ్నిని వాడబోతూ ఉన్నాడు. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఇక్కడ పత్రికా పాఠ్యభాగంలో నీటికి సంబంధించినటువంటి విషయం, బాప్తిస్మాన్ని మనం చూస్తాం. అయితే పత్రికా పాఠ్యభాగంలో ఉన్నట్లుగా కాకుండా సువార్త పాఠ్యభాగంలో మరి అగ్నికి సంబంధించినటువంటి వినాశనం, అగ్నితో కూడినటువంటి వినాశనాన్ని అక్కడ మనం చూస్తాం. మానవునికి, పాపి అయినటువంటి వానికి వినాశనం తప్పదు. నాశనం అంటే అంతం. సాధారణంగా మనం చాలామంది క్రైస్తవ బోధకులు ఏం తెలియజేస్తూ ఉంటారంటే నిత్య నరకాగ్ని అని చెబుతూ ఉంటారు. నాశనం అనేటువంటిది మాటకు అర్థం ఏంటంటే నిత్య అనేటువంటిది రాకూడదు. మనము కొంతకాలము పాపులమైనటువంటి వారు, పశ్చాత్తాపం లేనటువంటి వారు నరకానికి గురవుతారు. వారు ఆ నరకంలో కొంతకాలం శ్రమ అనుభవించి ఆ విధంగా నశించిపోతారు. ఇక వాళ్లకు భవిష్యత్తు ఉండదు, వాళ్లకు ఆత్మ ఉండదు, ఏమీ ఉండదు. క్రీస్తును నమ్ముకున్నటువంటి వారు, బాప్తిస్మం పొందినటువంటి వారు, ఆ ప్రకారంగా జీవించేటువంటి వారు పునరుద్ధాన స్థితికి వస్తారు. అందరూ కూడా పునరుద్ధాన స్థితికి వస్తారు, కానీ కొందరు తీర్పు పునరుద్ధానానికి వెళ్ళి రెండవ
మరణం పాలవుతారు. కానీ క్రీస్తు యొక్క రక్షణను అందుకునేటువంటి వారు తీర్పు పునరుత్థానము కాకుండా మరి నిత్య జీవం అనేటువంటి పునరుత్థానంలోనికి వెళ్తారు. ఇక్కడ దానికి ముందుగా మనం ఏం చేయవలసి ఉన్నది మానవులముగా అనేది పత్రిక పాఠ్యభాగంలోనూ సువార్త పాఠ్యభాగంలోనూ ఉన్నటువంటి వివరాలను మనము ధ్యానం చేసుకోవాలి. పత్రిక పాఠ్యభాగంలో పౌలు ఏం చెప్తున్నాడంటే మన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసేసేయాలి, మనము బ్రతికుండగానే చనిపోవాలి. అంటే మనలో ఉన్నటువంటి ఆదాము లక్షణాలన్నీ కూడా చనిపోవాలి. పుట్టుకతో మన పితరుల యొక్క లక్షణాలను కొని తెచ్చుకుంటాం, వారసత్వంగా తెచ్చుకుంటూ ఉంటాం. అది మరి ముఖ్యంగా చెప్పాలని అంటే మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి అనుకోండి, తల్లిదండ్రులకు ఉన్నదంటే తప్పకుండా దాదాపుగా పిల్లలకు కూడా అది వారి సంతానానికి సంక్రమించేటువంటి ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ఆదాము చేసినటువంటి పాపము మనకు వారసత్వంగా సంక్రమిస్తూ ఉన్నది. ఆ లక్షణాల నుండి మనం బయటపడాలి, మనము మందు వేసుకోవాలి, మనకు వైద్యుడు అవసరము. కాబట్టి పాపులను వెదకి రక్షించడానికి వచ్చినటువంటి ఆ క్రీస్తును మనం అంగీకరిస్తే ఆ ప్రకారంగానే మరి మన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసేస్తాం. ఆ రకంగా పౌలు భక్తుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇక సువార్త పాఠ్యభాగంలోనికి వచ్చినట్లయితే క్రీస్తు ప్రభు వారు మరి వినాశనానికి సంబంధించినటువంటి మరి యొక్క పదార్థం నీరు కాదు కానీ అగ్ని, దాని గురించి ప్రస్తావన ఇక్కడ తీసుకువస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ నరకం అంటే ఏమిటి అనే విషయంలో కూడా క్రైస్తవులకు రకరకాలైనటువంటి అపోహలు, విపరీతార్థాలు ఉన్నాయి. ఏది యథార్థమైనటువంటిది, ఏది మరి సత్యంతో నిండినటువంటిది అనేటువంటి విషయాలు వివరించడానికి కూడా చాలా మరి కష్టతరమైనటువంటి పరిస్థితిలాగా రకరకాలైనటువంటి నమ్మకాలు, రకరకాలైనటువంటి వివరాలు మరి క్రైస్తవ అవగాహనలో ఏలుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటి అని అంటే, ఇందాక చెప్పినట్లుగా నరకం అనేటువంటిది నిత్యమైనటువంటి శిక్షగా మనం ఎంచకూడదు. కానీ నరకం పాలైనటువంటి వాడు నిత్యముగా నశించిపోతాడు, ఇంకా మళ్ళీ భవిష్యత్తు అనేటువంటిది ఉండదు. చనిపోయినటువంటి వ్యక్తిని మనం చూడలేము. ఎవరు కూడా ఇదిగో నేను 200 సంవత్సరాల క్రితం బ్రతికాను, లేకపోతే 1000 సంవత్సరాల క్రితం బ్రతికాను అని మన ముందుకు వచ్చి చూపించుకోలేడు. అంటే నశించిపోయారని అర్థం. అయితే ఇక్కడ ఆత్మీయంగా బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే రెండవ మరణం అనేటువంటిది కూడా అటువంటిదే. ఎందుకనంటే అందరూ కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ కూడా చనిపోతారు. అందరి మీద వర్షం కురుస్తుంది. పేదవాళ్ళ మీద, గొప్పవాళ్ళ మీద, మంచివాళ్ళ మీద, చెడ్డవాళ్ళ మీద వర్షం ఎలా కురుస్తుందో అలాగే మరణం అనేటువంటిది దాపురిస్తుంది. అయితే పునరుత్థానం కూడా అందరికీ అబ్బుతుంది. క్రీస్తు రాకడలో ఒకవేళ అప్పుడు ఇంకా జీవించి ఉన్నవారైతే అది వేరే సంగతి, వాళ్ళకి ఇంకా మరణం అనేటువంటి రుచి వాళ్ళు చూడనవసరం లేదు. అయితే మనిషి అనేటువంటి వాడు చనిపోతాడు, తిరిగి బ్రతుకుతాడు. బ్రతికిన మనిషి ఏమవుతాడు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. దానికి సమాధానమే ఈరోజు మనం ధ్యానం చేసుకున్నటువంటి ఈ 2 పాఠ్యభాగాలు. క్రీస్తు ప్రభు వారు పరలోక సత్యాన్ని వివరించడానికి భూలోకంలో ఉన్నటువంటి కళ్ళ ముందు కనిపించేటువంటి వాటిని చక్కగా ఉపమాన రీతిగా వివరించడం జరిగేది. శాస్త్రుల నీతి కంటేనూ పరిసయ్యుల నీతి కంటేనూ మీ నీతి అధికము కాని ఎడల అని ఉన్నది. ఆ మాటతో ప్రారంభించి మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వాళ్ళ నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ నీతి ఏంటిది అనేది మనకి ఇక్కడ వివరం తెలియదు.
చాలా గలిబిలవుతూ ఉంటాం. ఏంటిది వాళ్ళ నీతి ఏమిటి, మరి మిగిలిన వాళ్ళకి లేనిటువంటి నీతి ఏమిటి అనేటువంటిది. అయితే తర్వాత మాటలను ఆధారం చేసుకొని వీ కెన్ ఇన్ఫర్, మనం గ్రహించవచ్చును, ఆలోచన చేయవచ్చును. ఏమిటి అని అంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, ఏంటంటే నరహత్య చేయకూడదు అని ఉన్నది. నరహత్య చేసేవాడికి మరి మరణశిక్షకు గురవుతాడు అనేటువంటి సంగతి మీకు అందరికీ తెలిసిందే. కానీ నేను చెప్పేది ఏంటంటే, కానీ క్రీస్తు ప్రభువారు మరి పరలోక సత్యాలను ఇంకా మరి కట్టుదిట్టం చేసి, మనిషి అనేటువంటి వాడు వేషధారణతో కూడినటువంటి ప్రవర్తించడం కాదు మంచితనం అని చెబుతూ ఉండేవాడు. ఈ శాస్త్రులు పరిశీలను చాలాసార్లు చాలా సందర్భాల్లో వేషధారుల అని చెప్పేసి ఎవరెవరైతే ఇటువంటి మరి తప్పుడు ప్రవర్తన కలిగి బయటకు మంచిగాను లోపల చెడుగాను ఉండేటువంటి కొందరు శాస్త్రులను పరిశీలను వేషధారులారా అని చెప్పేసి 10 మందిలోనే వాళ్ళను గద్దించడం జరిగేది. దాదాపుగా ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళ యొక్క నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉండాలి. వాళ్ళ నీతి ఎలా ఉంటుందంటే 10 మందికి కనబడాలని చూపించుకునేటువంటి నీతి. వాళ్ళు 10 మందికి కనిపించడం కోసం ఏం చేస్తారు అని అంటే 10వ వంతు చెల్లిస్తారు, కొత్తిమీర భక్తి చూపిస్తారు. ప్రతి విషయంలో కూడా 10వ వంతు చెల్లించేసినట్టు వారంలో ఒక సంవత్సరం ఒక రోజు ఉపవాసం ఉండటానికి బదులుగా 2 రోజులు ఉపవాసం ఉంటారు. సామాన్యమైనటువంటి వారు ఒకరోజు ఉపవాసం అంటే వీళ్ళు 2 రోజులు ఉపవాసం ఉంటూ ఉంటారు. ఇవన్నీ చేసినా కూడా వీళ్ళల్లో పాత ఆదాము ప్రాచీన స్వభావము మారకుండా ఉంటుంది. ఏమిటి అని అంటే, వాళ్ళలో కోపం తగ్గదు. ఎవరిని పడితే వాడిని కోపగిస్తూ ఉంటారు, అధికారం చెలాయిస్తూ ఉంటారు, పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ఎవరిని పడితే వాడిని నీచంగా మాట్లాడుతూ ఉంటారు. వ్యర్థుడా, పనికిమాలినవాడా అని చెప్పేసి ఎదుటి వ్యక్తిని హేళన చేస్తూ ఉంటారు. అదేవిధంగా మరి కొంతమందిని నచ్చనటువంటి వాళ్ళకి ఏమైనా తప్పు ఒకవేళ అట్లా చేసినట్లయితే వాళ్ళని ద్రోహి అని ఇక నిస్సంకోచంగా వాళ్ళను తిడుతూ ఉంటారు. ఇక ఈ సమాజంలో వాళ్ళు చేసేటువంటి వేషధారణతో కూడినటువంటి భక్తి వలన మంచి పేరు తెచ్చుకుంటారేమో, వాళ్ళను ఎదిరించే సామర్థ్యము సామాన్య ప్రజలకు ఉండదు. ఇంతలాగా కోపపడేటువంటి వ్యక్తిని గురించి కానీ, వ్యర్థుడా అనేటువంటి మరి కించపరిచేటువంటి మాటలు చెప్పినా కానీ, ద్రోహి అని అవతల వ్యక్తిని మరి అంతగా మరి తప్పు చేసినటువంటి వాడిగా నిందించినప్పటికీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నది అన్నట్లుగా. కానీ నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక్కడ నరకాగ్నికి లోనగును అంటే మన అభిప్రాయ ప్రకారంగా రాబోయేటువంటి దినాల్లో నరకం పాలవుతూ ఉంటాడు అనేటువంటి అవగాహన ఉంటుంది. అది సరి అయినటువంటిదే. ఇంకొక విషయం ఏంటంటే, తన కళ్ళ ముందు ఉన్నటువంటి వారికి, తన చుట్టూ సమాజంలో ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులు ద్వారా వాళ్ళు పరలోక సత్యాన్ని తెలుసుకునేలాగా చెప్పినటువంటి మాటలు కనుక, ఈ నరకం అనేటువంటిది రాబోయే రోజులను గురించినటువంటిది కాదు. అక్కడే యెరూషలేము బయటే దక్షిణ భాగంలో మరి గెహెన్నా అనేటువంటి ఒక ప్రాంతం ఉన్నది, ఒక ప్రదేశం ఉన్నది ఊరు బయట. అది లోయకు ఎగువ భాగంలో ఉంటుంది. ఇంకా అక్కడ నుండి అంతా కూడా కొంత లోయ ఉంటుంది. ఈ లోయ పై భాగంలో అంటే యెరూషలేముకి బయట ఉన్నటువంటి ఇది మరి యెరూషలేములో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా వేసుకోవడానికి తయారైనటువంటి ఒక పనికిమాలినటువంటి స్థలము.
చెత్తా చెదారం కాబట్టి దాన్ని కాల్చివేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అది పేరుకుపోకుండా, అది బూడిద పాలైపోయేలాగా దాన్ని కాలుస్తూ ఉంటారు. మనం కూడా మరి పెద్ద పెద్ద సిటీస్లో ఇక్కడంతా మనం చూస్తూ ఉంటాం, డంపింగ్ యార్డ్స్ అంటారు. ఈ చెత్త చెదారంతా కూడా ఊరు చివరకు తీసుకెళ్ళి అక్కడ కాల్ చేస్తూ ఉంటారు. అది నిత్యము కాలుతూనే ఉంటుంది, కొత్తగా చెత్త వస్తూ ఉంటుంది. అలాగా ఎక్కడో చోట మంట అలాగా అగ్గి అలాగా రాజుకుంటూనే ఉంటుంది. కాబట్టి నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు, నరకం పాలవుతావు, నశించిపోతావు. నువ్వు మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపము లేకుండా, నీలో ఉన్నటువంటి పాత ఆదామును చంపకుండా, నీ ప్రాచీన స్వభావాన్ని చంపకుండా ఉన్నట్లయితే మరి ఒక రూపంలో మానవాళికి శిక్ష రాబోతున్నది. నీళ్లతో శిక్ష రాదు, కానీ అగ్నితో శిక్ష వస్తుంది. కాబట్టి నువ్వేం చేయగలవు అంటే, దీనికి విరుగుడు ఏమిటంటే సమాధానపడు. సమాధానపడటం అనేటువంటి లక్షణాన్ని నీలో పెంచుకో. క్రీస్తు ప్రభువారు చక్కగా దానికి విరుగుడు చూపిస్తున్నారు. కావున ఇలాంటిది నువ్వు తప్పించుకోవాలని అంటే, నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనాను అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. ఎందుకంటే వాడు కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు. ఆ తర్వాత తప్పంతా నిందంతా నీ మీదే ఉంటుంది. నువ్వు అపరాధిగా నిరూపించబడతావు, శిక్షకు గురవుతావు. కాబట్టి అదంతా నీకు నీవే చేతులారా చేసుకునేటువంటి, కొని తెచ్చుకునేటువంటి శిక్ష. కాబట్టి నీకు నీవే చేతులారా నోరారా మరి కోప్పడటం కానీ, చేతులు చేయి చేసుకోవడం కానీ, మరి వ్యర్థుడా అని చెప్పేసి నిందించడం కానీ, ద్రోహి అని చెప్పేసి వెలివేయడం కానీ, ఈ రకంగా నువ్వు చేయడం మానుకొని సమాధాన పడటం నేర్చుకో. సాత్వికంగా జీవించడం నేర్చుకో. అంతేగాని శాస్త్రులు పరిచయుల్లాగా అవన్నీ గుండెల్లో పెట్టేసుకొని చక్కగా బలులు అర్పిస్తూ ఉంటారు. కాబట్టి శాస్త్రుల నీతి కంటేనో పరిచయుల నీతి కంటేనో మీ నీతి అధికంగా ఉండాలి. పైకి కనిపించేటువంటి ఈ చేయవలసినటువంటి పనులు, ఆదివారణ ఆలయంలో కనిపించడం, అర్పణ అర్పించడం, లేకపోతే ఆయా భక్తి కూడికల్లో పాల్గొవడం, ధర్మకార్యాలు చేయడం, ఇది శాస్త్రుల నీతి పరిచయుల నీతిలాగానే ఉండవచ్చును. మనకు ఉండవలసినటువంటి నీతి ఏంటంటే సమాధాన పడేటువంటి నీతి, మారు మనసుతో కూడినటువంటి నీతి, ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసేటువంటి నీతి. ఆ రకంగా ఉన్నట్లయితే ఈ శరీరంతో మనం నరకంలోనికి వెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ తర్వాత వచనాల్లో క్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉంటాడు, నరకంలో ఆ అగ్నిలో పడిన ఏ వస్తువైనా, లేకపోతే ఏదైనా పనికిమాలిన జంతువైనా ఇది బతకటం అనవసరం అని చెప్పేసి ఒకవేళ ఆ యెరూషలేము బయట ఉన్నటువంటి గెహన్నా, ఆ నరకం అనేటువంటి ఆ గెహన్నాలోనికి పడేస్తే అవి ఇంకా అలా నశించిపోతాయి. నువ్వు కూడా ఆ రకంగా శిక్షించబడతావు. నువ్వు 2 కళ్ళతో పాపం చేస్తున్నావు, కనీసం ఒక కన్ను తీసేసేయి. నువ్వు 2 చేతులతో పాపం చేస్తున్నావు, కనీసం ఒక చేతి తీసేసేయి. 2 కాళ్ళతో నువ్వు పాపం చేస్తున్నావు, ఒక కాలు తీసేసేయి. అలాగన్నా నీకు రాబోయేటువంటి శ్రమ, ఆ బాధ నుండి నువ్వు సగం విడిపింపబడతావు కదా అన్నట్లుగా క్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ మత్తయి సువార్తలోనే కాదు, మిగిలిన సువార్తికులు కూడా ఈ వివరాలను అందిస్తూ ఉంటారు. కాబట్టి మనము బ్రతికినంత కాలము
ఏ రకంగా బ్రతుకుతూ ఉన్నాము? సమాధానం లేనటువంటి బ్రతుకుతూ ఉన్నామా? వేషధారణతో కూడినటువంటి బ్రతుకుతూ ఉన్నామా? అటువంటి జీవితం నుండి మనకు విడుదల రావాలి. క్రీస్తును కలిగినటువంటి వారముగా క్రీస్తు మరి సిలువకు ఎలాగ అంటగట్టబడ్డాడో, లోక పాపమును మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్లగా సిలువకు మన పాపాలు అంటగొట్టబడ్డాయో, అదేవిధంగా మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కాబట్టి క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల క్రీస్తుతో కూడా తిరిగి లేస్తాము. కాబట్టి క్రీస్తుతో కూడా మనం చనిపోవాలి. మనము నా మట్టుకైతే చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే. ఆ రకంగా మరి పౌలు చక్కగా జీవించాడు. నన్ను పోలి మీరు నడుచుకోండి, ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఈ రకంగా మరి రాబోయేటువంటి అగ్ని నుండి, ఆ దురవస్థ నుండి మనమందరం కూడా విడుదల పొందేలాగున మరింత ఆత్మీయమైనటువంటి అవగాహనతో, శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే మన నీతి యథార్థమైనదిగా ఉండేలాగున మనం జాగ్రత్త పడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.